జనవరి 25వ తారీఖు సప్తమి ఆదివారము, రథ సప్తమి, పైగా రేవతి నక్షత్రం అండి. శని భగవానుడి యొక్క నక్షత్రం రేవతి నక్షత్రం. ఆదివారంతో కూడి రావడం చాలా విశేషమైనటువంటిది. అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, మీకు కానీ జాతకంలో అనారోగ్యం ఎప్పుడు కూడా చెప్పి రాదండి. అంటే కొన్ని కేతు వల్ల వచ్చేటువంటి ఉంటాయి, ట్రిక్కీ హెల్త్ ఇష్యూస్ అనమాట. వచ్చినట్టు కూడా మనకు తెలియదు. అలాంటి వాటి నుంచి బయటపడాలి అన్నా, జీవితంలో ఎదుగుదల కావాలి అనుకున్నా, ఎప్పుడైనా గాయత్రి శక్తికి కూడా సూర్య భగవానుడే మూలమైనటువంటిది. సో ఎప్పుడైనా సూర్యుడి యొక్క శక్తి మనిషికి ఉంది అంటే కాన్ఫిడెన్స్ తో ఏదైనా సాధించగలుగుతారు. ఇదే కాకుండా రేవతి నక్షత్రం కాబట్టి శని ఇచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ అనమాట. అది ఏలినాటి శని రూపంలో, అష్టమ శని రూపంలో ఎలా అయినా కావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, క్యాన్సర్స్ కానీ, లేకపోతే స్పైనల్ కార్డ్ కానీ, అర్థరైటిస్ కానీ, కీళ్ల వాపులు కానీ, ఇలాంటివి ఏదైనా కావచ్చు. ఏది ఉన్నా సరే ఆ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానాదులు ఆచరించిన తర్వాత సూర్యుడికి 3 సార్లు అర్ఘ్య ప్రదానము సమర్పించి ఆదిత్య హృదయము అనేటువంటిది చదివి నేను పైన పెట్టేటువంటి మంత్రాన్ని ఆ రోజున